హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొంగల్ ఎలా చేయాలో చూసిద్దాం వచ్చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాసు టీ తాగే గ్లాస్ అండి. దాంతో నేను ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. అందులోకి మనం 1 గ్లాస్ పెసరపప్పు అంటాం కదా, అది కూడా తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసుకొని క్లీన్ చేసేసి పెట్టేసుకోవాలన్నమాట. ఒక బౌల్లోకి అలా తీసుకున్న తర్వాత అందులోకి వాటర్ వేసి ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత ఇది చాలా హెల్దీ అండి. ఎందుకంటే మామూలుగా చిన్నపిల్లలు ఏంటంటే బాడీ హీట్ అయిపోయిందని పెద్దవాళ్ళైనా సరే అంటుంటారు కదా. పెసరపప్పు ఎక్కువగా తినడం వల్ల బాడీలో హీట్ కంటెంట్ని తగ్గించేటటువంటి ఎక్కువగా క్వాంటిటీస్ ఉంటాయి కాబట్టి మనం పెసరపప్పును వాడతాం కాబట్టి మంచిది. ఇక్కడ చూడొచ్చు ఫైనలీ ఏం తీసుకుంటున్నానని. ఇలా దాదాపు ఒక 15 నిమిషాలు నేను రైస్ని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం వచ్చేసేయండి. నేను ఒక ఆనియన్ కట్ చేసి తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 2 సన్నగా తరిగేసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర, దంచినటువంటి మిరియాలు తీసుకుంటున్నానండి. ఇవి ఉంటే చాలు. వేసుకునే వాళ్ళు ఇంకా కొన్ని కూడా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. నేను ఎనఫ్ అని ఇంతే తీసుకుంటున్నాను. ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ మెయిన్ అండి, కొలతలు చాలా అవసరం అనమాట. ఇందాక ఏ గ్లాస్ అయితే నేను తీసుకున్నానో అదే గ్లాస్ తోటి ఆ రైస్లోకి వాటర్ తీసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ రైస్కి మనం 6 గ్లాసెస్ తోటి క్వాంటిటీ కొలుసుకోవాలి. అలా 12 గ్లాసెస్. పెసరపప్పుకి కొలవాల్సిన అవసరం లేదు. రైస్ ఎంత వేసుకుంటామో అంత కొలుచుకుంటే సరిపోతుంది. టేస్ట్కి సరిపడా నేను ఇక్కడ ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఈ ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత మెయిన్ అండి, ఎందుకంటే ఉడకాలన్నా టేస్ట్గా ఉన్న వాటరే మెయిన్ అనమాట. ఇలా కుక్కర్ పెట్టేసుకోవాలి. దాదాపు ఒక 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం వచ్చేసేయండి. ఇక్కడ పెనం పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేటటువంటిది హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఇందాక తీసి పెట్టేసుకున్నాం కదా జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వాటిని వేసేసుకోవాలి. ఇక్కడ మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా కచ్చాపక్కలాగే ఉంటే కూడా సరిపోతుందన్నమాట. ఇలా వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడు ఇంకా ముంత మామిడి పప్పు, జీడిపప్పు అంటాం కదా, అలాంటివి కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ వేయట్లేదు అనమాట. కట్ చేసి పెట్టినటువంటి మిర్చి, ఇంకా కొద్దిగా నేనేం చేశానంటే ఉద్దిపప్పు ఉంటుంది కదా, అది కొంచెం వేసుకున్నాను పోపులోకి మాత్రమే కాబట్టి. ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాను. వేడిగా ఇది చట్నీలోకి కానీ లేదంటే గనక మామూలుగా మనం పచ్చి పులుసు అంటాం కదా, అందులోకైనా సరే పొంగల్ తింటే చాలా చాలా బాగుంటుందండి. కొద్దిగా ఉప్పు కొద్దిగా ఉప్పు, దాంతోపాటు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను నేను. ఇక్కడ మనం ఆల్రెడీ అక్కడ ఉప్పు వేసాం కాబట్టి దానికి తగ్గట్టు ఇక్కడ వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇది కొంచెం టేస్ట్ బాగా రావడానికి నేను జస్ట్ అండి కొద్దిగా నామమాత్రానికి అన్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇలా మొత్తం పోపు అనేది ఎప్పుడు కూడా సపరేట్గా మనము ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు 3 విజిల్స్ అయిపోయాయి. 3 విజిల్స్ అయిపోయినటువంటి వెంటనే దించేసి ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేను స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ ఆ పోపు ఏదైతే మనం పెట్టేసుకున్నామో ఆ పోపు మొత్తం దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. చూడొచ్చు చక్కని గుమగుమలాడేటటువంటి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి పొంగల్. మార్నింగ్ టిఫిన్లోకి చాలామంది చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు. ఇదంతా ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకు గుమగుమలాడే పొంగల్ అనేది రెడీ అయిపోయింది. చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా కనపడుతుందో. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి.